ఇక్కడ నుంచి దాదాపు గంట సేపు జర్నీ ఉంది. 100 బాటిల్ తీసి పటాంగ్ బీచ్ వరకు వెళ్ళిపోవచ్చు. హోటల్ చాలా చాలా బాగుంది. ఫుకెట్లో నైట్ లైఫ్కి ఇది వాకింగ్ స్ట్రీట్. ఒక పక్కనటువంటి వాకింగ్ స్ట్రీట్, ఇటు పక్కేమో బీచ్ ఎదురుగా. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం బ్యాంకాక్ నుండి థాయిలాండ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయినటువంటి ఫుకెట్కి వెళ్ళబోతున్నాం. బ్యాంకాక్ నుండి ఫుకెట్ 800 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ వెళ్ళడానికి బస్లో ఓవర్ నైట్ జర్నీ చేయాలి, లేదంటే ఫ్లైట్స్ కూడా ఉంటాయి. ఈ బస్ జర్నీ ప్రైస్ దాదాపు 3000 వరకు ఉంటుంది. అదే ఫ్లైట్ జర్నీకి చాలా ముందు బుక్ చేసుకోవడం వల్ల 4000కే నాకు దొరికింది. సో టికెట్స్ ఆల్రెడీ ప్రీ బుక్ చేసాను. సో నేను ప్రజెంట్ ఉన్నది బ్యాంకాక్లో డాన్ మాయింగ్ ఎయిర్పోర్ట్లో. యాక్చువల్లీ ఇవాళ మనకి ఫుకెట్కి ఫ్లైట్ ఉదయం 10 గంటల 5 నిమిషాలకి. నేను ఎయిర్పోర్ట్కి వచ్చింది 8:45కి. ఇక్కడ ఫ్లైట్ ఇది థాయ్ లైనర్లో బుక్ చేశాను. వాళ్ళు హ్యాండ్ లగేజ్ ఒకటే ఇచ్చారు. అప్పుడే ఫ్లైట్ ప్రైసెస్ తక్కువ పడుతున్నాయి. మళ్ళీ గురువారం రిటర్న్. లగేజ్ లాకర్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. సో ఒక ట్రాలీ ఇక్కడ పెట్టేసి మిగతా హ్యాండ్ లగేజ్ తీసుకెళ్ళిపోదాం అని చెప్పి ప్లాన్ చేశాను. సో అక్కడ లగేజ్ పెట్టి చెక్ ఇన్ చేద్దామని వచ్చేప్పటికి అసలు ఆల్రెడీ క్లోజ్ అట్ట, అప్పటికే ఛాన్సే లేదన్నారు. సో అది సంగతి, మనం ఫ్లైట్ మిస్ అయ్యాం. సింపుల్గా అంటే గ్యాడ్జెట్స్ ఒకటి కొన్నాం కదా, ఎలక్ట్రానిక్స్, అవన్నీ సెటప్స్, వాటి పనులు. నిన్న నైట్ ఏమో క్రూజు, అది లేట్, అదొక స్టంట్. ఏంటో అసలు తెలియకుండా అన్నీ లేట్ అయిపోతుంది, టైం కుదరట్లేదు. మనకు అసలు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ లేవు కదా, ఎంత ముందు ఉండాలి అసలు ఏటి కథ అని. సో లిటరలీ 2-3 గంటలు ముందు ఉండాలి ఎయిర్పోర్ట్ వరకు అయితే, అప్పుడే అవుతుంది. చెక్ ఇన్ చేసి తర్వాత సెక్యూరిటీ చెక్ అయ్యి లోపలికి వచ్చేటప్పటికి అందులో ఈ లగేజ్లోనో, ఈ లగేజ్ లాకర్లోనో, లేదంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా పనులు ఉంటేనో, లేదా క్యాబ్లో ట్రాఫిక్, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. సింపుల్గా ఒకటే అనుకున్నాను, లోకల్ డొమెస్టిక్కే ఏదైనా ఇంటర్నేషనల్ మిస్ అయితే కనుక ఎలా ఉండేదో. టైం మేనేజ్మెంట్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్. రాత్రి క్రూజ్కే దెబ్బ తగిలింది, అందుకని పొద్దున్నే లేసి రెడీ అయ్యాను. కానీ బట్ స్టిల్ ప్యాకింగ్కి, లాకర్లో పెట్టేది, సెపరేషన్స్కి, గ్యాడ్జెట్స్కి అసలు తెలియకుండా చాలా లేట్ అయిపోతుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు. ఇది లిటరలీ నెక్స్ట్ టైం నుంచి ప్లాన్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పనుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందని చూశాను. 12:50కి ఉంది, సేమ్ థాయ్ లైనర్ ఉంది. ఇది మనం చేసేది కూడా 1 వే కదా, ఎందుకంటే ఆల్రెడీ రిటర్న్ అక్కడ హోటల్ బుకింగ్స్, రిటర్న్ టికెట్ కూడా ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు 1 వేకి మాత్రమే చేయాలి. సో సీదా 11,000 పడిపోయింది. చేసేదేమీ లేదు, వెంటనే బుక్ చేస్తాను. సో చెక్ ఇన్ అయ్యి ఇప్పుడు లోపలికి వచ్చి బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నా. మొన్నటిదాకా ఇండియాలో అయితే కారు ఉండేది, నాకు టైంతో సంబంధం ఉండేది కాదు. ఎక్కడికి కాలుతప్పుడు, ఎప్పుడు కాలుతప్పుడు అంత ఫ్లెక్సిబుల్గా తిరిగామండి. క్యాబ్లో, బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో వాటి టైం బౌండింగ్ ఉంటుందో వాటి టైమ్స్తో నడవాల్సి వస్తుంది. సరే పదండి ఫుకెట్ వెళ్దాం ఇంకా. మనం ఫుకెట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాం. ఇప్పుడు బయటకు వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ నుంచి దాదాపు గంట సేపు జర్నీ ఉంది పటాంగ్ బీచ్కి వెళ్ళడానికి. మన హోటల్ అక్కడే చూస్తున్నాను. వెనకాల ట్యాక్సీకి అయితే 800 బాటిల్ చెప్తున్నారు. చూడాలి అసలు ట్రాన్స్పోర్టేషన్ ఏముందో కూడా అర్థం కావట్లేదు. అది ఫుకెట్ ఎయిర్పోర్ట్. అక్కడ ట్యాక్సీలకి 800 బాటిల్ అట పటాంగ్ బీచ్కి. కొంచెం ఎదరికి నడుచుకుంటూ వస్తే బస్సెస్ ఉన్నాయి. ఇందులో అయితే 100 బాటిలే. ఇవి అందరూ ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు, కానీ చాలామంది ఉన్నారు కదా, ఈజీగా ఫిల్ అయిపోతున్నాయి. 100 బాటిల్ ఈజీగా పటాంగ్ బీచ్ వరకు వెళ్ళిపోవచ్చు. పటాంగ్ బీచ్కి వెళ్ళాలంటే అక్కడ వెంటనే ట్యాక్సీకి అది బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు ఆప్షన్ కూడా ఉంది ఎదరికి వస్తే. చలో, మనది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓకే, బస్ దిగేశాను. పటాంగ్లో బీచ్ కాకుండా దాని పక్కనున్న రోడ్లోంచి వచ్చాడు. ఇదంతా హ్యాపెనింగ్ ప్లేస్ ఇక్కడ, హోటల్స్, రెస్టారెంట్స్. సో బస్ ఎక్కితే కనుక పటాంగ్లో తీసుకుంటే డైరెక్ట్గా అసలు హోటల్ దగ్గర కూడా దిగేచ్చు దగ్గరలో. సో పొద్దున్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేయడమే. సో ఇప్పుడు వెళ్ళి హోటల్కి వెళ్ళే ముందే ఏమైనా తినాలి. టైం 4 అయిపోయింది. ఇక్కడ బస్ దిగిన దగ్గర నుంచి ఎదురుగానే
ఒక రాయల్ ఇండియా రెస్టారెంట్ అని మన ఇండియన్ రెస్టారెంట్ కనబడింది. సో వెంటనే వచ్చేసాం. సో బిర్యానీ ఒకటి చెప్పాను, అది కూడా స్పైసీగా చేయమని అడిగాను. చూద్దాం ఎలా ఉంది టేస్ట్. ఓకే, బిర్యానీ తినేసాం. చాలా స్పైసీగా ఉంది. చాలా రోజుల తర్వాత చాలా బాగుంది. హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం. మనం హోటల్కి వచ్చేసాం. C&N రిసార్ట్ అండ్ స్పా. మంచి హోటల్ ఇక్కడ. పటాంగ్ బీచ్ నుంచి బీచ్కి వెళ్ళాలంటే అంత ఈజీగా ఒక 1/2 కిలోమీటర్ టు 1 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది అంతే. వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది కదా బాంగ్లా రోడ్, ఇక్కడ దానికైతే 1.5 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. హోటల్ కూడా మంచిగా చూపిస్తాను నేను. హోటల్ టూరు కుదిరితే చేస్తాను. ఓకే, ముందైతే మనకి వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. అసలు హోటల్ చాలా చాలా బాగుంది. నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ హోటల్. ఇంకా లోపలికి వెళ్ళదు, బయట అంబియన్స్ ఎంత బాగుంది అసలు. ఒక కొండ మీద కట్టారు ఇదంతా. హోటల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ బారు డైనింగ్ ఏరియా కూడా ఉంది. టూరు చాలా పెద్ద కొండలు ఉన్నాయి, మొత్తం హిల్ ఏరియా. ఒక పక్కన బీచ్ ఉంది. చాలా పొల్ల దిగు. ఓకే గైస్, బయటకు వచ్చాం. ఇక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామని. రేపు పొద్దున్న పీపీ ఐలాండ్ టూర్ కోసం వెళ్దామని చూస్తున్నాం, బుకింగ్స్ కోసం, టూర్ ఇన్ఫర్మేషన్ కోసం. ఈ టూర్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వచ్చే పీపీ ఐలాండ్ వీడియోలో చెప్తాను. మనం ఆల్మోస్ట్ పటాంగ్ బీచ్ దాకా వచ్చేసాం. ఈ రోడ్డు అంతా ఫుల్ పార్టీ వైబ్స్తో ఉన్నాయి. గోవా ఫీల్ తీసుకొస్తుంది. ప్రస్తుతానికి పటాంగ్ బీచ్ రోడ్కి వచ్చాం. ప్లేస్ కూడా ఎంత బాగుందంటే అటు పక్క బీచ్, అక్కడ చెట్లు కూడా ఉన్నాయి, షాపింగ్ కూడా చేయొచ్చు. ఈవెన్ బ్యాంకాక్ కన్నా చాలా క్లాసీగా ఉంది ఏరియా కూడా. కొంచెం ఎదరికి వస్తే రోడ్డు మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. అందరూ పార్టీ వైఫ్లో ఉన్నారు. డే టైంలో చేస్తారంట మోస్ట్లీ షాపింగ్. మనం పటాంగ్ బీచ్ మెయిన్ సెంటర్కి వచ్చాం. ఓకే, మార్కెట్ రోడ్లో తిరుగుతున్నాం. చాలా ఉన్నాయి మార్కెట్స్. అసలు పటాంగ్ బీచ్ రోడ్ కాదు, దాని పక్కన రోడ్ ఇది. బీచ్ రోడ్ కన్నా ఈ రోడ్ ఇంకా హ్యాపెనింగ్ ఉంది. అసలు పక్కన సెంట్రల్ మాల్ ఉంది. ఆల్మోస్ట్ మనం వాకింగ్ స్ట్రీట్ దాకా వచ్చేసాం. పటాంగ్ బీచ్ అని ఉంటుంది. ఫుకెట్లో నైట్ లైఫ్కి ఇది వాకింగ్ స్ట్రీట్. చలో లోపలికి వెళ్దాం. గైస్, ఆ వెనకాల నుంచి వచ్చాం. ఇటుపక్క బీచ్ సైడ్కి, ఈవెన్ ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. నిన్న నైట్ చూసాం కదా మనం. ఇటు కూడా సేమ్ థీమ్తో బోర్డు ఉంటుంది, పటాంగ్ బీచ్ అని. మామూలు వైపు లేదు అక్కడ లోపల అసలు. వెనక పక్క బీచ్ నిన్న లేదు, కానీ ఇక్కడ హాలోవిన్ థీమ్తో ఎంట్రీ పెట్టారు. చూడాలి ఎలా ఉందో. సరే, బీచ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఫుల్గా వర్షం పడింది నిన్న నైట్ మధ్యాహ్నం కూడాను. ఇప్పుడు కూడా ఫుల్ క్లౌడీగానే ఉంది. అలలు నిన్నటికన్నా చాలా పెద్దగా ఉన్నాయి.
ఒక పక్కనటువంటి వాకింగ్ స్ట్రీట్, ఇటు పక్కేమో బీచ్ ఎదురుగా. ఇక్కడ కింద ఇసుకలో కూర్చుంటే భలే ఉంటుంది అసలు, చల్ల గాలి కూడా వేస్తుంది. ఫుకెట్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.